ఉదయం తాలిబొట్టు పూజించడం అయిపోయాక ఇంక ఊరందరూ కలిసి ఎవరి తువ్వాళ్ళు వాళ్ళు పట్టుకుని గుడికైతే బయలుదేరుతారండి. ఎందుకు ఇలా బయలుదేరుతారని అనుకుంటున్నారా? ఏం లేదు, స్వామివారికి పెట్టిన పట్టు వస్త్రాలు, అమ్మవారికి పెట్టిన పట్టు చీర, తలంబ్రాలు, ఇంకొచ్చేసి ఇత్తడి చెంబులు, ఇంకా ఇంకేమేమి ఉంటాయి కూడా నాకు సరిగా తెలియదండి. ఇవన్నీ పట్టుకొని ఇత్తడి పల్లెల్లో పెట్టేసి ఇలా తువ్వాలతో చొమ్మ చుట్టేసి తలపైన పెట్టుకుని ఊరంతా తిరుగుతారండి. ఇలా తిరగడాన్ని పతేలు తిప్పడం అని అంటారు. ఇంకా ఊర్లో ఉండే ప్రతి ఒక్క గుడికి కూడా ఇవి తీసుకొని అయితే వెళ్తారు. ఇక్కడ వచ్చేసి మా పిన్ని మా అమ్మ అయితే ఒక ఫోటో తీయమన్నారని చెప్పేసి వాళ్ళనైతే ఒక ఫోటో కూడా తీసి ఇక్కడ యాడ్ అయితే చేశాను. ఇంకా ఊర్లో ప్రతి వీధి తిప్పుతారండి. ఇంకా నేను చాలా సంవత్సరాల నుంచి పతేలు మొయ్యాలి అని అనుకుంటున్నాను, కానీ నాకైతే ఇప్పుడు ఈ అదృష్టం కలిగింది. ఇప్పుడైతే నేను ఊరు మొత్తం ఈ పతేలు పట్టుకుని అయితే తిరిగాను. ఇంక ఈ పతేలు పట్టుకొని తిరుగుతుంటే ఇంకో పక్క అయితే వంటలు కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా దేవుడు పెళ్ళి భోజనాలు అన్నీ ఒకే రోజు అవుతున్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి కనిపించిన వాళ్ళు వచ్చేసి మా ఊరు మామలు. ఒక ఆవిడ వచ్చేసి నాకు అమ్మమ్మ అవుతుంది, ఇంకొక ఆవిడ వచ్చేసి పెద్దమ్మ అవుతుంది. ఇంకైతే నేను పతేలు మోస్తున్నాను కదా, మా అమ్మని వీడియో తీయమని చెప్తే ఇంకా ఊరందరినీ కవర్ చేస్తూ వీడియో అయితే తీసేసింది. ఇంకా ఇలా అన్ని వీధులు ప్రతి ఇల్లు తప్పుకొని అయితే మేమైతే వెళ్ళాం. ఇంకా ఫైనల్గా గుడి దగ్గరకు వచ్చేసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాం. ఇదే స్వామివారికి వేసిన ముహూర్త